నమస్తే అందరికి. అయితే మొన్న జరిగిన ఎల్బిజెడ్ లాంగ్వేజ్ అండ్ డీసీ సంబంధించి నా యొక్క తప్పిదం వలన డీసీ పరీక్ష రాయలేకపోయాను. అయితే అందరు చెప్తా ఉన్నాడు పేపర్ బాగా వచ్చిందని చెప్పి అంటారు, కానీ నేను నమ్మలేకపోయాను. ఎందుకంటే నేను రాయలేను, నా తప్పిదం వల్ల పక్క జరిగిపోయింది. అయితే యూట్యూబర్లు ఈ యొక్క ప్రశ్న సరళాన్ని చూపించారు. ఒక తెలుగు కాండిడేట్ అయినా, ఈ యొక్క పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ అయినా, ఈ యొక్క జేకే అయినా, ఈ యొక్క తెలుగు మిత్రుడైనా బాగుందండి. కానీ నా దురదృష్టం ఏమో, కానీ ఈ యొక్క పరీక్షకు హాజరలేకపోయాను. అంటే నా తప్పిదం వల్ల కొంత నిజం, నా తప్పిదం వల్ల. ఎందుకంటే నేను ఆ యొక్క హాల్ టికెట్ని చూడలేకపోయాను. ఆ యొక్క నా మూర్ఖత్వం. ఆ యొక్క ఎగ్జామ్ రాస్తే ఉద్యోగం వస్తున్న రాకపోయినా పక్క పెడితే, ఆ యొక్క యూట్యూబర్లు పెట్టిన ప్రశ్న సరళాన్ని చూస్తుంటే బాగుందండి. నాకెందుకో నేను రాదును అనుకుంటుంది. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి, ఇంకా ఎక్కువ ఉంటారు. అది ఉద్యోగం వచ్చినా రాకపోయినా పక్క పెడితే ఒక ప్రశ్న సరళి చూస్తే చాలా బాగుందండి. కాకపోతే నా దురదృష్టం నన్ను వెంటాడింది. ఈ యొక్క పరీక్షను రాయలేకపోయాను, నా యొక్క తప్పిదం వలన. అప్పటి నుండి ఆ యొక్క 2వ తరగతి నుంచి ఇంతవరకు నా యొక్క మనసులో ఉండలేదండి. దీనివల్ల అర్థమవుతలేదు, ఎంత నిలవకున్నా కావడం లేదు. మనసు మొత్తం విరిగిపోయింది. మాత్రం అది ఎగ్జామ్ రాసినాక ఓతారా అని పక్క పెడితే ఈ యొక్క ప్రశ్నల సరళి చూస్తే బాగుందండి. ఈ యొక్క జీకే అయినా, ఆ యొక్క పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ అయినా, ఈ యొక్క తెలుగు మిత్రులైనా, ఈ తెలుగు కాంటెంట్ అయినా దీంతో నా ఉన్నాయి అనిపిస్తుంది ఇప్పుడు. కాకపోతే నా యొక్క ఎగ్జామ్స్ అన్ని రాయలేకపోయానండి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇబ్బంది పడాల్సి చూస్తుంది. మనసు ఏమాత్రం లేదు. ఎవరు చెప్పుకున్నా ఎవరేం చేస్తారండి ఈ బాధను. ఓకే, థ్యాంక్ యూ. చాబ్రా భాస్కర్. ఒక వాయిస్ అర్థం కాకపోవచ్చు, 1-2 సార్లు వినండి. ఎందుకంటే నా యొక్క బాధ మీకు అర్థమవుతుంది.